Hi అండి. మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్ ఆస్క్డ్ అబౌట్ సార్ రష్యాలో సరిగ్గా ఎంట్రన్స్ ఎగ్జామ్స్ ఉంటాయంట కదండీ! అయి ఫెయిల్ అవుతారంట కదా! సో, మీరు అడ్మిషన్ ఫీజు తీసుకొని మళ్ళా ఫీజులు అనవసరంగా కలెక్ట్ చేసి ఫెయిల్ అవుతే మళ్ళా డబ్బులు ఇవ్వరంట కదా! అడుగుతున్నారండి బేసికల్‌గా. సార్ 100% అనేది ఎంట్రన్స్ ఎగ్జామ్ అనేది ప్రతి యూనివర్సిటీకి ఉంటాయండి. స్టేట్ యూనివర్సిటీకి, ఫెడరల్, నేషనల్ అన్ని యూనివర్సిటీస్‌కి ఉంటాయి. స్టేట్ యూనివర్సిటీకి ఉండవు, ఫెడరల్ యూనివర్సిటీకి ఉంటాయి, నేషనల్ రీసెర్చ్ ఉంటాయి అని కాదు. ప్రతి యూనివర్సిటీస్‌కి ఉంటాయి. 100% పాస్ అవుతారండి. ఆడ పాస్ ఎందుకంటే అది బయాలజీ బేస్డ్. దట్ టూ వచ్చేసరికి ఏంటంటే అది ఫార్మాలిటీ పర్పస్. మన నీట్ ఎగ్జామ్‌లా ఉండదు. ఫార్మాలిటీ పర్పస్. బేసిక్ బయాలజీ ఇంటర్మీడియేట్. అంతేనండి. 50% వచ్చిన వాళ్ళందరూ పాస్ అవుతారు. ఇప్పటివరకు ఫెయిల్ అయిన వాళ్ళు లేరు. ఎప్పుడు ఫెయిల్ అవుతారంటే మీకు 20 సీట్లు, 30 సీట్లు ఉన్నాయనుకోండి కాలేజ్‌లో. దానికి 100 మంది, 200 మంది అప్లికేషన్ తీసుకున్నప్పుడు అప్పుడేందంటే ఫెయిల్ చేస్తారు. ఎందుకంటే అన్ని అడ్మిషన్స్ ఉండవు కదా! అది. అందుకని తప్పితే అలా ఏమి ఉండదనమాట. మంచి యూనివర్సిటీస్‌లో సీట్స్ ఉన్నప్పుడు బుక్ చేసుకుంటే బ్రహ్మాండంగా ఉంటది.